రైట్ నాన్న, ప్రీవియస్ సెషన్ లో మనం చేంజ్ ఇన్ మెథడ్ డిస్కస్ చేసాం నాన్న. సో నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. రైట్, సో డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ కి మనకు 3 ఫ్యాక్టర్స్ ఉంటాయని చెప్పాను నేను. డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ కి 3 ఫ్యాక్టర్స్. సో మొదటి ఫ్యాక్టర్ కాస్ట్ ఆఫ్ ది అసెట్, రెండోది యూస్ఫుల్ లైఫ్, మూడోది స్క్రాప్ వాల్యూ. రైట్, మూడోది స్క్రాప్ వాల్యూ. రైట్, నేను అడిగిన పర్సన్ రెస్పాండ్ అవున్నాను. ప్రజ్ఞ. మా ప్రజ్ఞ నా వాయిస్ వినబడుతుంది కదా? ఓకే, సో ప్రజ్ఞ డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్స్ కి 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా. ఈ 3 ఫ్యాక్టర్ ని ఉపయోగించి మనం ఒక మెథడ్, ఏదో ఒక మెథడ్ క్యాలిక్యులేట్ చేస్తాం కదా. ఈ మెథడ్ లో చేంజ్ వస్తే కనుక మనం చేంజ్ ఇన్ మెథడ్ అన్నాం. చేంజ్ ఇన్ మెథడ్ అన్నప్పుడు మనం దానిలో కన్సిడర్ చేసిన విషయాలు ఏమిటన్నా, అసలు మెథడ్ ఎందుకు చేంజ్ చేయాలి అంటే కనుక ఎవ్రీ ఇయర్ దాన్ని ఏం చేయాలి, రివ్యూ చేసుకోవాలని అనుకున్నాం. ఎవ్రీ ఇయర్ ఆర్గనైజేషన్ రివ్యూ చేసి మెథడ్ కరెక్ట్ గా ఉంటే ఓకే, లేకపోతే మెథడ్ ఏం చేయొచ్చు, చేంజ్ చేసుకోవచ్చు. రెండో పాయింట్, మెథడ్ చేంజ్ ని ఎలా ట్రీట్ చేస్తాను మనం? కొంచెం గట్టిగా చెప్పాను. అకౌంటింగ్ ఎస్టిమేట్ సార్. వెరీ గుడ్, చేంజ్ ఇన్ అకౌంటింగ్ ఎస్టిమేట్ కింద ట్రీట్ చేస్తాను అంతేనా? ఎస్ సార్. రైట్, నెక్స్ట్ 3, సో దాని ఎఫెక్ట్ ఎలా చూపిస్తాను? ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అన్న, రెట్రాస్పెక్టివ్ కాదు, ప్రాస్పెక్టివ్. అంటే ఏ రోజు అయితే చేంజ్ అయిందో ఆ రోజు నుంచి ఎఫెక్ట్ ని చూపిస్తాం, అంతే కదా? ఇది చేంజ్ ఇన్ మెథడ్, అంతే కదా? సిమిలర్ పాయింట్ ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నువ్వు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే మెథడ్ అనేది ఒక ఎస్టిమేటెడ్ క్యాలిక్యులేషన్ అవునా కదా? ఎందుకని ఎస్టిమేట్? ఇది మెథడ్ ఈస్ బేస్డ్ ఆన్ కాస్ట్, ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్, ఎస్టిమేటెడ్ స్క్రాప్ వాల్యూ. ఈ రెండు ఎస్టిమేటెడ్ అవునా కదా? సో ఎస్టిమేటెడ్ బేస్ చేసుకుని ఒక మెథడ్ ని ఎస్టిమేట్ చేసి డిప్రిసియేషన్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఈ మెథడ్ ను కూడా ఏం చేయొచ్చు, చేంజ్ చేయొచ్చు అని అనుకున్నాం. అలాగే సమ్ టైమ్స్ ఇవి ఎస్టిమేట్స్ కాబట్టి ఇవి కూడా ఎవ్రీ ఇయర్ రివ్యూలో మారిపోవచ్చు. సో వాటి గురించి నేను మాట్లాడతాను. దట్ ఈస్ చేంజ్ ఇన్ ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్ ఆర్ ఎస్టిమేటెడ్ స్క్రాప్ వాల్యూ. ఈ రెండిట్లో కూడా చేంజ్ అవ్వచ్చు. ఇప్పుడు ఈ రెండు కూడా మారే అనుకున్నానా, ఆటోమేటిక్ గా డిప్రిసియేషన్ మారుతుందా? మారుతుందా? సేమ్ టు సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రైట్ లైన్ మెథడే ఫాలో అవుతున్నాను అనుకుందాం. మెథడ్ చేంజ్ చేయలే, స్ట్రైట్ లైన్ మెథడే, కానీ నా యూస్ఫుల్ లైఫ్ 10 years బదులు 15 years అయింది. నా డిప్రిసియేషన్ ఏమవుతుంది? తగ్గుతుంది, మారిపోతుంది కదా. ఎందుకంటే ఫార్ములా అంటే స్ట్రైట్ లైన్ మెథడ్ కాస్ట్ మైనస్ డిప్రిసియేషన్ డివైడెడ్ బై ఎస్టిమేటెడ్ లైఫ్. సో లైఫ్ దగ్గర 10 బదులు 15 వేస్తే ఆటోమేటిక్ డిప్రిసియేషన్ వాల్యూ ఏమవుతుంది? తగ్గిపోతుంది. డినామినేటర్ తగ్గితే వాల్యూ తగ్గిపోతుంది కదా. సో ఎస్టిమేటెడ్ లైఫ్ చేంజ్ అయినా, ఎస్టిమేటెడ్ స్క్రాప్ వాల్యూ చేంజ్ అయినా నా డిప్రిసియేషన్ వాల్యూ ఏమవుద్ది? మారిపోతుంది. ఇది కూడా సేమ్ పాయింట్. ఎవ్రీ ఇయర్ నేను కంపెనీ ఎవ్రీ ఇయర్ ఆర్గనైజేషన్ ఏం చేయాలి, రివ్యూ చేసుకోవాలి. నేను ఏదైతే ఎస్టిమేటెడ్ లైఫ్ ఎస్టిమేట్ చేశానో, లైఫ్ యూస్ఫుల్ లైఫ్ అది కరెక్ట్ గా ఉందా లేదా వెరిఫై చేసుకోవాలి. లేదా స్క్రాప్ వాల్యూ ఏదైతే ఎస్టిమేట్ చేసానో అది కరెక్టా కాదా అని రివ్యూ చేసుకోవాలి. రెండోది ఈ రివ్యూ, ఈ చేంజ్ ఒకవేళ ఏమైనా చేంజ్ చేస్తే దాన్ని ఏమనాలి? చేంజ్ ఇన్ అకౌంటింగ్ ఎస్టిమేట్ అని అనాలి. అలాగే నెక్స్ట్ దీని ఎఫెక్ట్ ఎలా చూపించాలి? ప్రాస్పెక్టివ్. సేమ్ పాయింట్స్ అండి, ఓకేనా? పెద్ద చేంజ్ ఏం లేదు, సేమ్ టు సేమ్ కాన్సెప్ట్, రైట్ నా? అదే ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ నెంబర్ 9, ఇలిస్ట్రేషన్ నెంబర్ 9 చదువుతాను, ఆలోచించి సమాధానం చెప్పు. మిషన్, నన్ను అబ్జర్వ్ చేయ, మిషన్ కాస్ట్ 6 lakhs అంట. క్యాలిక్యులేటర్ దగ్గర పెట్టుకున్నావా? రైట్, మిషన్ కాస్ట్ 6 lakhs, డిప్రిసియేటెడ్ ఆన్ స్ట్రైట్ లైన్ బేసిస్. మెథడ్ ఏంటి? స్ట్రైట్ లైన్ బేసిస్. అస్యూమింగ్ 10 years as a life, nil residual value for 3 years. Nil residual value for 3 years. The estimated remaining useful life after 3rd year was reassessed 5 years. నార్మల్ గా నా లైఫ్ ఎంత అనుకున్నాడు వీడు? 10 years. కానీ 3 years తర్వాత 3 years పాటు స్క్రాప్ వాల్యూ 0 ఉంటుంది. కానీ 3 years తర్వాత మళ్ళీ రివ్యూ చేశాడు. రివ్యూ చేస్తే 10 years లో 3 years పోతే ఇంకా లైఫ్ ఎంత ఉండాలి? యాక్చువల్ గా 7 ఉండాలి. కానీ అది ఏమైంది? 5 years. అంటే రివ్యూలో లైఫ్ ఎక్కువ ఉండదు, ఇంకో 2 years తగ్గిపోతుంది మిషన్ లైఫ్ అని ఎస్టిమేట్ చేశాను.
మరి డిప్రిసియేషన్ మారుతుందా మారదా? మారుతుంది సార్. మారిపోతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ గా డిప్రిసియేషన్ ఫార్ములా ఏంటి? స్ట్రైట్ లైన్ మెథడ్ లో కాస్ట్ ఆఫ్ ద అసెట్ మైనస్ స్క్రాప్ వాల్యూ బై లైఫ్. ఓకే, కాస్ట్ ఎంత ఇక్కడ? 6 lakhs సార్. 6 lakhs మైనస్ స్క్రాప్ వాల్యూ 0 డివైడ్ బై లైఫ్ 10 years అంటే ఎవ్రీ డిప్రిసియేషన్ ఎంత? 60,000 సార్. 60,000 కదా నాన్న? ఎస్ సార్. ఫస్ట్ ఇయర్ 60A, సెకండ్ ఇయర్ 60A, థర్డ్ ఇయర్ 60A కరెక్టే. బట్ ఫోర్త్ ఇయర్ నుంచి మారిపోతుంది. ఓకే సార్. ఎందుకని? ఫోర్త్ ఇయర్ నుంచి ఏమైంది? రిమైనింగ్ లైఫ్ రివైజ్ అయ్యింది. ఎస్ సార్. రైట్ నాన్న? సో ఫస్ట్ ఈ 3 years పాటు నీకు ఏ చేంజ్ లేదు నాన్న. అంటే 3 years డిప్రిసియేషన్ ఎంత? స్ట్రైట్ లైన్ మెథడ్ లో 60,000 into 3 దట్ ఈక్వల్స్ టు 1,80,000 సార్. రైట్ నాన్న? కాస్ట్ ఆఫ్ ది అసెట్ ఎంత? 6 lakhs సార్. 6 lakhs మైనస్ 1,80,000 డిప్రిసియేషన్ మైనస్ చేస్తే అప్పుడు నాకు ఇంకా బుక్ వాల్యూ ఎంత మిగులుతుంది? 4,20,000 సార్. మరి 3 years తర్వాత నా బుక్ వాల్యూ ఇది, అవునా కాదా? ఎస్ సార్. నేను అకౌంటింగ్ చేసినప్పుడు 6 lakhs కి అకౌంటింగ్ చేస్తాను. ఎవ్రీ ఇయర్ 60,000 డిప్రిసియేషన్ కి అకౌంటింగ్ చేస్తాను. అప్పుడు ఆటోమేటిక్ గా నా బుక్ వాల్యూ ఆఫ్ ది అసెట్ ఎంత మిగులుతుంది? 4,20,000. ఫోర్త్ ఇయర్ ఇదంతా 3 years తర్వాత 3 years ఎండ్ అనేది. ఓకే సార్. ఇప్పుడు ఫోర్త్ ఇయర్ లో మళ్ళీ నేను 60,000 డిప్రిసియేషన్ రాయను, ఎందుకంటే నా లైఫ్ ఏమైంది? చేంజ్ అయింది. ఎస్ సార్. ఇప్పుడు 4,20,000 కి రిమైనింగ్ లైఫ్ ఎంత? 5 years. 5 years. రిమైనింగ్ నెక్స్ట్ ఇంకెంత ఉంది? 5 years. Yes. This book value is considered as the cost. Let us assume this book value is considered as the cost from the 4th year onwards. ఏ రోజైతే చేంజ్ జరిగిందో ఆ రోజు నుంచి బుక్ వాల్యూని ఆ ఇయర్ నుంచి కాస్ట్ కింద కన్సిడర్ చేయాలి. ఓకే సార్. ఆ ఇయర్ కు కాస్ట్ ఎంత అవుతుంది? ఇప్పుడు 4,20,000. స్క్రాప్ వాల్యూ ఏమి చెప్పలేదు అంటే అసంప్షన్ 0. ఎస్ సార్. డివిజన్ లైఫ్, ఎస్టిమేటెడ్ లైఫ్, రిమైనింగ్ ఎస్టిమేటెడ్ లైఫ్ 5 years. అప్పుడు 4th ఇయర్ నుంచి డిప్రిసియేషన్ ఎంత అవుతుందా? 84,000 సార్. మా అర్థమవుతుందా నీకు? ఎస్ సార్. అంటే 4th ఇయర్, 5th ఇయర్, 6th ఇయర్, 7th ఇయర్ అలా ఇంకో 5 years పాటు ఉన్న డిప్రిసియేషన్ ఎంత? 84,000 సార్. 84. దానికి 60 ఇంక పాయింట్ ఉండదు. పాత దానికి పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దాని ఎఫెక్ట్ ఎప్పుడు ఏంటన్నా? చేంజ్ ఆఫ్ ఎఫెక్ట్ ప్రాస్పెక్టివ్, నాట్ రెట్రాస్పెక్టివ్. ఎస్ సార్. ఓవర్. అర్థమైందా? ఇది ఏమైనా డౌట్ ఉందో చెక్ చేసుకోనన్నా. అర్థమైంది సార్. రైట్, థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ సార్. సో దీంతో ఇల్లస్ట్రేషన్ నెంబర్ 9 కంప్లీట్ అయింది. ఎవరికైనా 9 లో ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. సో 9 లో ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. సౌమ్య సార్. ఏమైనా డౌట్ ఉందా? అర్థమైందా? అర్థమైంది సార్. రైట్ నాన్న, రైట్. చరిష్మా నీకు నాన్న? అర్థమైంది సార్. రైట్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ కాన్సెప్ట్ వెళ్దాం నాన్న. రీవాల్యుయేషన్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఇస్ రీవాల్యుయేషన్. సో రామకృష్ణ ఉన్నాడా? రామకృష్ణ, రీవాల్యుయేషన్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేస్తాం. కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఆలోచించాలి. సో జనరల్ మీనింగ్ ఏంటన్నా రీవాల్యూ అంటే? ఒకసారి చేసిన దాన్ని మళ్ళీ వేరే చేసుకోవడం సార్. తిరిగి వాల్యూ చేయడం, అంతే కదా? ఒకసారి క్యాల్కులేట్ చేసిన తిరిగి వాల్యూ చేయడం. రైట్. నేను ఇక్కడ Yes, sir. మాట్లాడుతుంది ఒక అసెట్ గురించి, ఓకేనా? ఒక అసెట్ గురించి. ఇది డిప్రిసియేషన్ గురించి కాన్సెప్ట్ లింక్ అంతే, కానీ మనం ప్రస్తుతానికి మనం మాట్లాడుతున్న ఒక అసెట్, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక అసెట్ ని నేను ఒక 5 lakhs కి కొన్నాను. సార్. జాగ్రత్తగా విన్నాను. ఒక అసెట్ ని నేను ఒక 5 lakhs కి కొన్నాను. ఒక 5 lakhs కొన్న అసెట్ ని ఎవ్రీ ఇయర్ డిప్రిసియేట్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఒక ఇయర్ తర్వాత నేను వెళ్ళి వెరిఫై చేసుకుంటే అసెట్ యొక్క బుక్ వాల్యూ సమ్ డిప్రిసియేషన్ ఒక 2 years పాటు డిప్రిసియేషన్ మైనస్ చేశాను. ఒక 1 lakh మైనస్ చేశాను అనుకుందాం. రైట్. నా బుక్ వాల్యూ ఎంత ఉందన్న? 4 lakhs. ఆఫ్టర్ 2 years నా బుక్ వాల్యూ ఎంత ఉంది? 4 lakhs. కానీ నేను జనరల్ గా వెళ్ళి మార్కెట్ లోకి వెళ్ళి చెక్ చేసుకుంటే నా అసెట్, నేను అడిగినప్పుడు రెస్పాండ్ అవునా, మార్కెట్ లోకి వెళ్ళి చెక్ చేసుకుంటే నా అసెట్ యొక్క వాల్యూ ఎంత అని నేను వెరిఫై చేసుకుంటే మార్కెట్ లో నేను కొన్న అసెట్ వాల్యూ బాగా పెరిగిపోయింది.
సో మార్కెట్ లో దాని వాల్యూ 6 lakhs ఉంది నాన్న. ఆఫ్టర్ 2 years వాడితే 5,50,000 పోనీ మాక్సిమం 5,50,000 ఉంది నాన్న. అంటే ఇప్పుడు నేను ఏదైతే నా బుక్స్ లో చూపించానో ఆ వాల్యూ మార్కెట్ ప్రకారం లేదు, మార్కెట్ కన్నా తక్కువ ఉంది. అప్పుడు నేను ఆ వాల్యూ అసెట్ నేను ఏం చేయొచ్చు, పెంచుకోవచ్చు. లేదు మార్కెట్ లో వాల్యూ తక్కువ ఉంది, అసెట్ నేను ఏం చేయొచ్చు, తగ్గించవచ్చు. ఈ కాన్సెప్ట్ ని మనం అంటాం రీవాల్యుయేషన్ అని అంటాం. ద రీవాల్యుయేషన్ కెన్ బి అప్వర్డ్స్ ఆర్ రీవాల్యుయేషన్ కెన్ బి డౌన్వర్డ్స్. సార్ మనం ఎప్పుడు బుక్స్ లో రికార్డ్ చేసుకునేది కాస్ట్ కదా, బుక్ వాల్యూ కాస్ట్ లేదా డిప్రిసియేషన్ మైనస్ చేస్తే బుక్ వాల్యూ. దీన్నే మనం అంటాం కాస్ట్ కాన్సెప్ట్ అంటాం. రామకృష్ణ అవునా కదా? బుక్స్ లో మనం ఏదైనా అసెట్ ని రికార్డ్ చేసుకునే కాన్సెప్ట్ పేరేంటి, కాస్ట్ కాన్సెప్ట్. రైట్. నేను ఇంకో కాన్సెప్ట్ కూడా చెప్పాను. రామకృష్ణ నీ వాయిస్ రావట్లేదు, దాన్ని మ్యూట్ చేసేది. భవానీ భవానీ అభిరామ్ సార్. అభిరామ్ కొంచెం జాగ్రత్తగా విను. సార్. సో రీవాల్యుయేషన్ ఇప్పుడు దాకా చెప్పింది విన్నావా? మళ్ళీ ఒకసారి చెప్తాను జాగ్రత్తగా. సార్. రీవాల్యుయేషన్ అంటే అసెట్ ని మళ్ళీ తిరిగి వాల్యూ చేయడం. ఏదైనా ఒక అసెట్ ని బుక్స్ లో రికార్డ్ చేసుకునేటప్పుడు ఏ వాల్యూ రికార్డ్ చేయాలి అంటే మనకు ఫాలో అయ్యే కాన్సెప్ట్ పేరు ఏంటన్నా, కాస్ట్ కాన్సెప్ట్. కాస్ట్ కాన్సెప్ట్ అంటే ఏంటి కాస్ట్ కాన్సెప్ట్ అంటే? నేను ఎంతకు పెట్టుకుంటే అంతకే రికార్డ్ చేసుకోవడం. సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మెషినరీని 5 lakhs పెట్టుకున్నాను బుక్స్ లో మార్కెట్ లో, అప్పుడు నేను ఎంత రాసుకుంటాను బుక్స్ లో 5 lakhs. 5 lakhs. నేను 4 lakhs కి కొంటే 4 lakhs. 4 lakhs. మార్కెట్ లో దాని వాల్యూ ఎంత ఉన్నదని దాంతో నాకు సంబంధం లేదు, దాన్నే కాస్ట్ కాన్సెప్ట్ అంటారు. సార్. ఇంకో కాన్సెప్ట్ ఉందని మన బుక్స్ మన ఫౌండేషన్ స్టార్టింగ్ లెవెల్ నేర్చుకున్న ఇంకో కాన్సెప్ట్ పేరు రియలైజేషన్ కాన్సెప్ట్. రియలైజేషన్ కాన్సెప్ట్ ఏంటన్నా చెప్పగలవా? రియలైజేషన్ అంటే రియలైజేషన్ అంటే సేల్ వాల్యూ. అభిరామ్ రియలైజేషన్ అంటే ఏంటి? సేల్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ చూడు, ఇప్పుడు నేను జాగ్రత్తగా గమనించు. ఒక మిషనరీ నేను 5 lakhs పెట్టుకున్నాను. ఒక 2 years నేను వాడాను నాన్న దాన్ని మిషనరీ. వాడాక నా బుక్స్ లో వాల్యూ ఎంత ఉందన్న 4 lakhs అనుకున్నాం. ఓకేనా? తర్వాత నేను అనుకున్నాను అసలు ఈ మిషనరీ నా దగ్గర ఉంది కదా, దీన్ని తీసుకెళ్లి మార్కెట్ లో అమ్మితే ఎంత వస్తుంది అని వెరిఫై చేశాను. చూస్తే మార్కెట్ లో ఈ మిషనరీని కొనుక్కోవడానికి రెడీగా ఉన్నారు నాన్న. మార్కెట్ లో నా మిషనరీ యొక్క వాల్యూ బాగా పెరిగిపోయి 5,50,000 కొనుక్కోవడానికి రెడీగా ఉన్నారు. దీన్ని మనం అంటాం రియలైజబుల్ వాల్యూ అంటాం. దీన్ని ఏమంటాం? రియలైజబుల్. నేను ఎంతకైతే అసెట్ ని సేల్ చేయగలను ఆ వాల్యూని ఏమనాలి? రియలైజబుల్ వాల్యూ. రియలైజబుల్ వాల్యూ. ఆ కాన్సెప్ట్ ఏమనాలి? రియలైజేషన్ కాన్సెప్ట్. నా బ్యాలెన్స్ షీట్ లో 4 lakhs రిప్రజెంట్ చేస్తూ నేను రాస్తాను. జనరల్ గా ఫాలో అయ్యేది 4 lakhs కాన్సెప్ట్, కాస్ట్ కాన్సెప్ట్. కానీ ఒకవేళ మార్కెట్ వాల్యూని తీసుకొచ్చి రాసుకున్నాను అనుకో, కాన్సెప్ట్ పేరు ఏంటి? రియలైజేషన్. ఓకేనా? ఒక అసెట్ వాల్యూ పర్మనెంట్ చేంజ్ అయితే కావాలంటే నేను ఏం చేయొచ్చు, అసెట్ ని రీవాల్యూ చేసుకోవచ్చు. టెంపరీ చేంజ్ అయితే రీవాల్యూ చేయకూడదు. పర్మనెంట్ చేంజ్ నువ్వు ప్రూవ్ చేయగలిగితే, అంటే అసెట్ వాల్యూ ఖచ్చితంగా 5,50,000 నువ్వు ప్రూవ్ చేయగలిగితే ఖచ్చితంగా అప్పుడు నేను అసెట్ వాల్యూని బ్యాలెన్స్ షీట్ లో ఏం చేయొచ్చానా, చేంజ్ చేసుకోవచ్చు. ఈ కాన్సెప్ట్ మనం అంటున్నాను రీవాల్యుయేషన్ అని అంటాం. ఒక అసెట్ రీవాల్యుయేషన్ అప్వర్డ్ ఉండొచ్చు. అప్వర్డ్ అంటే కొన్నప్పుడు, అప్వర్డ్ అంటే పెరగడం. అసెట్ యొక్క రీవాల్యుయేషన్ అప్వర్డ్ అంటే పెరగడం. అప్వర్డ్ ఉండొచ్చు లేదా డౌన్వర్డ్ ఉండొచ్చు. రైట్. ఇప్పుడు నేను రీవాల్యుయేషన్ గురించి మాట్లాడుతున్నాను, జాగ్రత్తగా అర్థం చేయండి. 2 కేసెస్ నాకు. ఒకటి రీవాల్యుయేషన్ అప్వర్డ్స్ అంటే పెరగడం, ఇంక్రీజ్. రెండో కేసు ఏమో డౌన్వర్డ్స్. అసెట్ యొక్క రీవాల్యుయేషన్ ఏముండొచ్చు, డౌన్వర్డ్స్ అంటే తగ్గడం. ఓకేనా అభిరామ్? అర్థమవుతుంది ఇది? అప్వర్డ్ డౌన్వర్డ్ అనే కాన్సెప్ట్, రీవాల్యుయేషన్ అనే కాన్సెప్ట్ కొన్నప్పుడా లేదా బుక్స్ లో ఎవ్రీ ఇయర్ మనం ప్రజెంట్ చేసేటప్పుడు? ఇది బుక్స్ లో
ప్రతి ఇయర్ మనం ప్రశ్న మన ఎవ్రీ ఇయర్ బుక్స్ లో క్యారింగ్ అమౌంట్ బుక్ వాల్యూ రాస్తాం కదా అప్పుడు వెరిఫై చేసే కాన్సెప్ట్ అనేది కొనేటప్పుడు కాదు, కొనేటప్పుడు ఎప్పుడు ఏ కాన్సెప్ట్? కాస్ట్ కాన్సెప్ట్. రైట్. ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేయి. నా బ్యాలెన్స్ షీట్ లో అసెట్ నేను ఎంత చూపించాలి అని క్వశ్చన్ రైట్ చేసినప్పుడు నా బ్యాలెన్స్ షీట్ లో అసెట్ వాల్యూ పెరిగింది అని అనుకుంటే ఇట్ ఈస్ కాల్డ్ అప్వర్డ్ రివాల్యూషన్. రైట్ అన్న? లేదు నా బ్యాలెన్స్ షీట్ లో అసెట్ తగ్గింది అనుకోండి ఇట్ ఇస్ కాల్డ్ డౌన్వర్డ్ రివాల్యూషన్. రైట్ అన్న? ఓకే. మళ్ళీ దీనిలో 2 కేసెస్ నాన్న. ఫస్ట్ టైం, రైట్ అన్న? లేటర్. సో నా ఉద్దేశం అది ఫస్ట్ టైమా లేదా కాదా అంటే దాని తర్వాత వాల్యూ లేటర్ అంటే ఆఫ్టర్ ది ఫస్ట్ టైం అంటే 2 times 3 times ఏదైనా ఉండొచ్చు కేసు. మీనింగ్ అర్థమవుతున్నారన్నా? ఫర్ ఎగ్జాంపుల్ అసెట్ ని ఫస్ట్ టైం నా అసెట్ 2 years 4 lakhs ఉందని మార్కెట్ లో వెరిఫై చేస్తే దానికి ఏమైంది? పెరిగిందా? ఫస్ట్ టైం ఇది నేను రికార్డ్ చేస్తున్నాను బుక్స్ లో. ఇట్ ఈస్ కాల్డ్ ఫస్ట్ టైం రీవాల్యుయేషన్ ఆఫ్ అసెట్ అప్వర్డ్స్. ఓకే సార్. ఫస్ట్ టైం అసెట్ రివాల్యుయేషన్ అప్వర్డ్స్. అసెట్ వాల్యూ పెరిగింది అనుకున్నాను, అసెట్ ని డెబిట్ చేయాలా క్రెడిట్ చేయాలా? క్రెడిట్ చేయాలి. అసెట్ అకౌంట్ ఏం చేయాలన్నా? అసెట్ ఈజ్ ఆల్వేస్ నేను అసెట్ కొందామని ఎంట్రీ ఏం రాస్తావు? అసెట్ అకౌంట్ డెబిట్ టు క్యాషియర్ బ్యాంక్. అసెట్ ని డెబిట్ ఏగా చేసావు? ఎస్ సార్. అంటే పెరిగితే డెబిట్ ఏగా చేస్తావు? ఎస్ సార్. ఆ అసెట్ అనేది డెబిట్ బ్యాలెన్స్ ఉంటది. నేను గుర్తుపెట్టుకో, ఒకటే చెప్పాను నేను. డెబిట్ అంటే ఏమేమి ఉంటాయి? అసెట్స్, ఎక్స్పెన్సెస్. అసెట్స్, ఎక్స్పెన్సెస్ ఈ 2 పెరగడం వల్ల క్రియేట్ అవడం వల్ల డెబిట్ అవుతాయి. ఓకే సార్. లయబిలిటీస్ అండ్ ఇన్కమ్స్ 2 ఏ బ్యాలెన్స్ ఉంటాయి? క్రెడిట్ ఉంటాయి. ఇప్పుడు ఈ అసెట్ అనేది తగ్గాలంటే ఏం చేయాలి సార్? అసెట్ వాల్యూ తగ్గాలి అంటే నువ్వేం చేయాలి? అసెట్ ని క్రెడిట్ చేయాలి. అసెట్ వాల్యూ పెరగాలి అంటే ఏం చేయాలి? డెబిట్ చేయాలి. ఏ కాన్సెప్ట్ ఇది? మనం నేర్చుకున్న వాటిలో మోడర్న్ కాన్సెప్ట్ గుర్తుంది, అకౌంటింగ్ ఈక్వేషన్ అప్రోచ్. ఎస్ సార్. రైట్. ఇప్పుడు చెప్పు, ఎంట్రీ రివైజ్ చెప్పు. అసెట్ వాల్యూ పెరిగిందని అసెట్ ని డెబిట్ చేసాం. 2 క్రెడిట్ ఏంటి? అసెట్ రివాల్యుయేషన్. అసెట్ ని రివాల్యూ చేయడం వల్ల కదా పెరిగింది. నేను డబ్బులు ఖర్చు పెట్టానా? లేదు సార్. లేదన్న. అందుకే దీన్ని అంటాం నాన్న రీవాల్యుయేషన్ రిజర్వ్ అంటాం. దాన్ని ఏమనాలి? రీవాల్యుయేషన్ రిజర్వ్. క్రెడిట్ నాన్న. అర్థమైందా? ఎస్ సార్. చెప్పు ఎంట్రీ చెప్పు మళ్ళీ. అసెట్ అప్వర్డ్ రివాల్యుయేషన్ అయితే అసెట్ అకౌంట్ డెబిట్ టు రిజర్వ్ రీవాల్యుయేషన్ అకౌంట్. రీవాల్యుయేషన్ రిజర్వ్ అకౌంట్. రీవాల్యుయేషన్ రిజర్వ్ అకౌంట్. ఎస్. ఓకేనా? ఇదే ఫస్ట్ టైం డౌన్వర్డ్స్ అయితే ఇది డౌన్వర్డ్స్ కేసు. ఫస్ట్ టైం డౌన్వర్డ్స్. రీవాల్యుయేషన్ రిజర్వ్ అకౌంట్ డెబిట్ టు అసెట్ అకౌంట్. రాంగ్ నాన్న. జాగ్రత్తగా. లాస్ ఇస్ ఆల్వేస్ ట్రాన్స్ఫర్డ్ టు P&L. నేను ఏం చెప్పాను? నేను లాస్. అసెట్ డౌన్ అయితే ఇది లాస్, అసెట్ పెరిగితే ఇది ప్రాఫిట్. అసెట్ పెరగడం అంటే ఆర్గనైజేషన్ బెనిఫిటా లాసా? అసెట్ పెరగడం అంటే ఆర్గనైజేషన్ బెనిఫిటా లాసా? బెనిఫిట్. Benefit can be transferred. Benefit can be 2 types. Either it can be capital benefit or revenue benefit. చాలా జాగ్రత్తగా అర్థం నీకు చిన్న క్యాలిక్యులేషన్, చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను. కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఎస్ సార్. ఒక ఆర్గనైజేషన్, ఒక బిజినెస్ కి 2 types ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి నాన్న. క్యాపిటల్ ట్రాన్సాక్షన్, రెండోది రెవెన్యూ ట్రాన్సాక్షన్. సో ఏ క్యాపిటల్ ట్రాన్సాక్షన్, ఏ ట్రాన్సాక్షన్ లోనైనా ప్రాఫిట్ రావచ్చు, లాస్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రత్తగా నేను ఒక అసెట్ ని అమ్మేశాను. నేను అభిరామ్ వింటున్నావా? ఒక అసెట్ ని నేను సేల్ చేశాను. నన్ను వచ్చే ప్రాఫిట్ ఏమనాలంటే క్యాపిటల్ ప్రాఫిట్ అన్నారు. ఓకే. ఒక అసెట్ ని సేల్ చేసినప్పుడు వచ్చే ప్రాఫిట్ క్యాపిటల్ ప్రాఫిట్. ఒక అసెట్ ని సేల్ చేసినప్పుడు లాస్ వస్తే క్యాపిటల్ లాస్. ఒక బిజినెస్ చేసినప్పుడు ప్రాఫిట్ వస్తే బిజినెస్ ప్రాఫిట్, బిజినెస్ లో లాస్ వస్తే బిజినెస్ లాస్, రెవెన్యూ లాస్. లైక్ గూడ్స్ అమ్మినప్పుడు ప్రాఫిట్ అమ్మాను, అప్పుడు దాని అర్థం రెవెన్యూ ప్రాఫిట్.
గూడ్స్ అమ్మినప్పుడు లాస్ వచ్చింది, ఇట్ ఈస్ ఏ రెవెన్యూ లాస్. రెవెన్యూ లాస్. రైట్ అండి. క్యాపిటల్ లాస్ ఆర్ రెవెన్యూ లాస్, బోత్ ఎనీ లాస్, అది అసెట్ అమ్మినా లేదా రెవెన్యూ బిజినెస్ లాస్ వచ్చినా, ఏ లాస్ వచ్చినా ఇట్ ఈస్ ఆల్వేస్ ట్రాన్స్ఫర్ టు P&L. ఓకే సార్. బిజినెస్ ప్రాఫిట్ ఇస్ ట్రాన్స్ఫర్ టు P&L account. P&L account. But capital profit is not transferred to P&L. కంపల్సరీ కాదు. ఎస్ సార్. రైట్ అన్న. ఒక క్యాపిటల్ లాస్ వస్తే దాని P&L కి సారీ ప్రాఫిట్ వస్తే దాని P&L కి పంపాల్సిన అవసరం లేదు. సిచ్యువేషన్ బట్టి డీల్ చేయొచ్చు. పాయింట్ అర్థమవుతుంది ఇక్కడ? ఎస్ సార్. చెప్పు ఇప్పుడు ఫైనల్ గా. ఎనీ లాస్ ఇస్ ట్రాన్స్ఫర్ టు P&L account. P&L. బిజినెస్ ప్రాఫిట్ ఇస్ ట్రాన్స్ఫర్ టు Not to P&L. బిజినెస్ ప్రాఫిట్ P&L. P&L sir. Business P&L. క్యాపిటల్ ప్రాఫిట్ ఇస్ ట్రాన్స్ఫర్డ్ Not to P&L. నాట్ టు P&L. మరి ఎక్కడికి సార్? సమ్ టైమ్స్ ఇట్ విల్ బి ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ రిజర్వ్, సమ్ టైమ్స్ ఇట్ విల్ బి ట్రాన్స్ఫర్ టు రెవెన్యూ రిజర్వ్ బేస్డ్ ఆన్ సిచ్యువేషన్. ఎస్ సార్. రైట్ నా? ఈ విషయం అస్సలు మర్చిపోకూడదే. తర్వాత ఫ్యూచర్ లో చాలా చోట్ల మనం దీన్ని డిస్కస్ చేస్తాం. ఎస్ సార్. క్యాపిటల్ ట్రాన్సాక్షన్ ప్రాఫిట్ షుడ్ నాట్ బి ట్రాన్స్ఫర్ టు P&L. But in case of revenue profit, revenue loss, capital loss, all are transferred to P&L. Profit and loss account. Okay na? Right. ఇప్పుడు నువ్వే చూడు. ఇప్పుడు ఈ కేసు చూడనా, asset upwards, revaluation upwards, profit or loss? Profit sir. P&L కి పంపలే, ఎక్కడ పంపించాను నేను? Revaluation reserve. రైట్. ఇప్పుడు చూడు, asset downward, capital transaction, asset value down, loss ఎక్కడ పంపించాలి? Loss. P&L accounts. Any loss is transferred to P&L అన్న. ఓకేనా? Yes sir. P&L account డెబిట్ నన్. Asset account. అసెట్ అకౌంట్ క్రెడిట్ నన్. అసెట్ తగ్గితే క్రెడిట్ చేస్తావా డెబిట్ చేస్తావా? Credit చేస్తాం. ఓకే. డెబిట్ ఏం చేయాలి? P&L. Yes sir. ఇది అర్థమైందా ఫస్ట్? Yes sir. రైట్. నువ్వు ఒకసారి మళ్ళీ చెప్పు. అసెట్ అప్వర్డ్ రివాల్యుయేషన్ ఎంట్రీ. Asset account debit to revaluation reserve account. అసెట్ డౌన్వర్డ్ రివాల్యుయేషన్ ఎంట్రీ. P&L account debit to asset account. రైట్. ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేయి నెక్స్ట్ విషయం. లెటర్ కేస్ అంటే దాని అర్థం, లెటర్ అంటే ఫస్ట్ టైం కాకుండా తర్వాత. ఫస్ట్ టైం కాకుండా. రైట్ అన్న. దీనిలో మళ్ళీ రెండేసి కేసులు నన్ను. ఎందుకు అంటే జాగ్రత్తగా ఇక్కడ నువ్వు ఫస్ట్ టైం అప్వర్డ్, లేటర్ మళ్ళీ ఏం జరగచ్చు? మళ్ళీ అప్వర్డ్ జరగచ్చు లేదా డౌన్వర్డ్ జరగచ్చు. అర్థమవుతుందా కేసు? ఎస్ సార్. ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ టైం అప్వర్డ్ జరిగింది, బానే ఉంది. సెకండ్ టైం మళ్ళీ అప్వర్డ్ మళ్ళీ పెరగచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ 2 years తర్వాత నేను 4 lakhs 5,50,000 అన్నాను నాన్న. 5,50,000 మీద నేను డిప్రిసియేషన్ కట్టుకుంటూ వెళ్ళాను. ఎస్ సార్. ఇంకో 2 years పాటు ఇంకొక 2 lakhs డిప్రిసియేషన్ మైనస్ చేశాను అనుకుందాం. నా బుక్స్ లో ఎంత వాల్యూ ఉంటుంది? ఇంకా 3,50,000 ఉంటది. ఎస్ సార్. 4 years అయిపోయింది అన్న. మళ్ళీ మార్కెట్ లోకి వెళ్ళి నా అసెట్ ని మార్కెట్ అంత కమ్మగలని చెక్ చేశాను. చెక్ చేస్తే 3,70,000 చెప్తున్నాడు. ఎవడో కొనుక్కుంటానన్నాడు. ఎస్ సార్. అంటే మళ్ళీ ఏమైంది? పెరిగింది. అప్వర్డ్. మళ్ళీ 20,000 పెరిగిందని ఇట్స్ కాల్డ్ అప్వర్డ్. లేదు మార్కెట్ లోకి వెళ్ళి చేస్తే 3 lakhs కి అమ్ముతారు. 3 lakhs కన్నా ఎక్కువ ఎవడో డబ్బులు ఇవ్వన్నాడు. అప్పుడు డౌన్వర్డ్. అంటే సెకండ్ టైం, ఫస్ట్ టైం అప్వర్డ్ అయ్యి నేను ఇంటర్లింకింగ్. ఓకేనా? దీనికి ఇంటర్లింకింగ్ అర్థమవుతుందా? ఫస్ట్ టైం అప్వర్డ్ అయ్యి సెకండ్ టైం ఏమవచ్చు? డౌన్వర్డ్ అవ్వచ్చు లేదా అప్వర్డ్ కూడా అవ్వచ్చు. ఇప్పుడు నువ్వు దీని ప్రకారం ఆలోచించి నాకు సమాధానం చెప్పాలి. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ అప్వర్డ్ జరిగింది అనుకుందాం. ఫస్ట్ టైం ఆల్రెడీ అప్వర్డ్ అంటే పెరిగినప్పుడు ఎంట్రీ అని రాస్తాడు అన్న. అసెట్ అకౌంట్ డెబిట్ టు రివాల్యుయేషన్ రిజర్వ్ అకౌంట్. అప్పుడు డెబిట్ మళ్ళీ పెరిగితే మళ్ళీ డెబిట్ కదా అసెట్. ఎస్ సార్. క్రెడిట్ ఎక్కడికి వెళ్ళాలి? రివాల్యుయేషన్ రిజర్వ్. రివాల్యుయేషన్ రిజర్వ్ కి క్రెడిట్ అవ్వాలి. ఓకేనా? ఎస్ సార్. మరి డౌన్వర్డ్ కేసు ఆలోచించానా? అసెట్ డౌన్వర్డ్ అయితే అసెట్ ఏం చేయాలి? P&L కి అసెట్ ని క్రెడిట్ చేయాలి. ఎస్ సార్. అసెట్ ని క్రెడిట్ చేయాలి. క్రెడిట్ చేయాలి. తగ్గిన వాల్యూ అసెట్ ని క్రెడిట్ చేయాలి. డెబిట్ ఏం చేయాలి? లాస్ అయితే P&L కి జనరల్ గా లాస్ అయితే P&L తీసుకెళ్ళాలని ఇందాక చెప్పాను కదా. అది ఫస్ట్ టైం అయితే, కానీ ఇది ఫస్ట్ టైమా? కాదు సార్. కాదండి. ఇలాంటి కేసు ఉన్నప్పుడు ఏం చేయాలంట?
నువ్వు ప్రీవియస్ గా ఎంత వాల్యూ అయితే తగ్గిందో, ఫర్ ఎగ్జాంపుల్ చూడు, ఫస్ట్ టైం అప్వర్డ్ చేసినప్పుడు ఒక 10,000 పెరిగిందని అనుకుందాం. ఎస్ సార్. అంటే ఫస్ట్ టైం పెరిగినప్పుడు రీవాల్యుయేషన్ రిజర్వ్ అకౌంట్ లో ఎంత డబ్బులు ఉంటాయి సార్ రీవాల్యుయేషన్ రిజర్వ్ అకౌంట్ లో ఎంత డబ్బులు ఉంటాయి ఫస్ట్ టైం పెరిగినప్పుడు? 10,000 సార్. 10,000 అని. ఇప్పుడు డౌన్వర్డ్ అయిందన్న లేటర్, సెకండ్ టైం డౌన్వర్డ్ చేసాం, 5,000 డౌన్వర్డ్ చేసాం. ఎస్ సార్. ఇప్పుడు డెబిట్ కూడా ఏం చేస్తామంటే ఆ రీవాల్యుయేషన్ రిజర్వ్ ని క్యాన్సిల్ చేస్తాం. క్యాన్సిల్. ఎస్ సార్. ఎందుకంటే ఆల్రెడీ రీవాల్యుయేషన్ రిజర్వ్ అనవసరంగా 10,000 పెంచావు, తగ్గింది విషయం తెలిసింది, అప్పుడు ఏం చేయాలి? 5,000 కట్ చేసాం. 10,000 తగ్గింది సెకండ్ టైం, అప్పుడు ఏం చేస్తాను? క్యాన్సిల్ చేస్తాం సార్. రీవాల్యుయేషన్ రిజర్వ్ లో డెబిట్ చేస్తాను 10,000. ఎస్ సార్. ఒకవేళ సెకండ్ టైం లో 15,000 తగ్గింది, అప్పుడు పిఎన్ఎల్ కి వేస్తాం సార్. ఆ రీవాల్యుయేషన్ రిజర్వ్ 10,000 రాస్తాం, పిఎండ్ఎల్ అకౌంట్ కూడా రాస్తాం 5,000. ఎస్ సార్. అంటే నా బుక్స్ లో రీవాల్యుయేషన్ రిజర్వ్ ఎంత ఉందో చూసి ముందు దాన్ని క్యాన్సిల్ చేయాలి. అభిరామ్, ఎస్ సార్. బుక్స్ లో ఫస్ట్ టైం రీవాల్యుయేషన్ రిజర్వ్ ఎంత ఉందో చూసి ముందు దాన్ని ఏం చేయాలి? క్యాన్సిల్ చేయాలి. క్యాన్సిల్ చేస్తాం. ఇంకా తగ్గితే పిఎన్ఎల్ ఇంకా పెంచుతాం. పిఎండ్ఎల్ పెంచడం కాదు, పిఎండ్ఎల్ డెబిట్ చేస్తాం, అమౌంట్ పెంచుతాం. ఆ అమౌంట్ ఎంతైతే ఇంకా తగ్గిపోయిందో ఆ వాల్యూని పిఎండ్ఎల్ కి డెబిట్ చేస్తాం. లాస్ Debit డెబిట్ అంటే లాస్ కింద రాసుకుంటాం. ఎస్ సార్. రైట్ నానా? ఎస్ సార్. అర్థమైందా? అప్పుడు ఇదే కాన్సెప్ట్ ని జాగ్రత్త ఇక్కడ అప్లై చేయి. డౌన్వర్డ్ ఫస్ట్ టర్మ్ డౌన్వర్డ్స్ పిఎండ్ఎల్ టు అసెట్. ఎస్ సార్. లేటర్ మళ్ళీ డౌన్వర్డ్ అనుకుందాం, మళ్ళీ తగ్గిపోయిందని అసెట్. అప్పుడు ఎంట్రీ మళ్ళీ అసెట్ వాల్యూ తగ్గిపోతాయి. పిఎన్ఎల్ టు అసెట్. అంతే కదా? ఎస్ సార్. పిఎండ్ఎల్ అకౌంట్ డెబిట్, అసెట్ అకౌంట్ క్రెడిట్. కానీ సెకండ్ టైం అప్వర్డ్ జరగకూడదా? జరగదు సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైం 10,000 తగ్గిందని అసెట్, ఎస్ సార్. పిఎండ్ఎల్ అకౌంట్ కి ఎంత డెబిట్ చేసాం? 10,000. రైట్. ఇప్పుడు మళ్ళీ పెరిగింది నాన్న సెకండ్ టైం. పెరిగితే అసెట్ ని ఫస్ట్ ఏం చేయాలి? డెబిట్ చేసి పిఎన్ఎల్ ని క్రెడిట్ చేస్తాం. క్రెడిట్ పిఎండ్ఎల్ చేస్తాను. ఓకే, పిఎండ్ఎల్ ని క్రెడిట్ చేస్తాను, కానీ ఎంత అమౌంట్ వరకు చేస్తాను? 10,000 వరకు. ఒకవేళ 12,000 పెరిగితే రీవాల్యుయేషన్ రిజర్వ్ వేస్తారు. అంతేనా? సింపుల్ లాజిక్. ఇక్కడ ఒకటే లాజిక్, నా దీనిలో ఇంకేం లేదు అంతకు మించి. ఎప్పుడైనా అసెట్ పెరిగినా తగ్గినా మన మైండ్ లో ఉండాల్సిన విషయం ఏంటి? ఫస్ట్ టైమా లేటరా? సెకండ్ టైం. ఫస్ట్ టైమా లేదా దాని సబ్సిక్వెంట్ టైమా? ఓకేనా? ఫస్ట్ Yes, టైం sir. అయితే పెరిగితే రివాల్యుయేషన్ రిజర్వ్, తగ్గితే పిఎండ్ఎల్. ఓకేనా? ఎస్ సార్. పెరిగితే రివాల్యుయేషన్ రిజర్వ్ క్రెడిట్, తగ్గితే పిఎండ్ఎల్ డెబిట్. ఎస్ సార్. సెకండ్ టైం అయితే నువ్వు అన్నట్టు సెకండ్ టైం అంటే సబ్సిక్వెంట్ అయితే ఫస్ట్ టైం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎస్ సార్. ఫస్ట్ టైము పెరిగిందన్న, సెకండ్ టైము పెరిగిందన్న, మళ్ళీ పెరిగింది ఎక్కడ పంపిస్తాం? రీవాల్యుయేషన్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఎస్ సార్. ఫస్ట్ టైం పెరిగిందన్న, సెకండ్ టైం తగ్గిందన్న, ఎంతైతే ప్రీవియస్ దాన్ని డెబిట్ చేసి ఇంకా ఎక్కువ తగ్గిపోతే పిఎండ్ఎల్ డెబిట్ చేస్తాం. రైట్? కేసు అర్థమవుతుంది కదా? ఎస్ సార్. అలాగే డౌన్వర్డ్స్ కేసులో ఫస్ట్ టైం డౌన్వర్డ్ పిఎండ్ఎల్ ని డెబిట్ చేస్తాం, అసెట్ ని క్రెడిట్ చేస్తాం. సబ్సిక్వెంట్ గా మళ్ళీ డౌన్వర్డ్, మళ్ళీ పిఎండ్ఎల్ డెబిట్ చేస్తాం, మళ్ళీ అసెట్ ని క్రెడిట్ చేస్తాం. వేరే అడ్జస్ట్ చేయడానికి లేదు కదా? ఎస్ సార్. మళ్ళీ తర్వాత అప్వర్డ్ అయిందన్న, అప్వర్డ్ అయితే జనరల్ గా రివాల్యుయేషన్ రిజర్వ్ ని క్రెడిట్ చేయాలి, కానీ ప్రీవియస్ గా పిఎండ్ఎల్ డెబిట్ చేసాం కాబట్టి అప్వర్డ్ అయినా కూడా పిఎండ్ఎల్ నే క్రెడిట్ చేస్తాం. ఎందుకు పిఎండ్ఎల్ క్రెడిట్ చేస్తాం? ప్రీవియస్ గా పిఎండ్ఎల్ ఆల్రెడీ నువ్వు ఏం చేసావు? డెబిట్ చేసావు కాబట్టి. ఎస్ సార్. సో లేటర్ ఆర్ సబ్సిక్వెంట్ ట్రాన్సాక్షన్ ఇస్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ ఫస్ట్ టైం ట్రాన్సాక్షన్, ప్రీవియస్ ట్రాన్సాక్షన్. ఓకేనా? సబ్సిక్వెంట్ గా ఎప్పుడైనా ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు దాని ప్రీవియస్ గా ఏమైనా జరిగిందేమో కూడా అబ్జర్వ్ చేయాలి. ప్రీవియస్ గా ఏమైనా జరిగింది ఉంటే దాన్ని ముందు అడ్జస్ట్ చేసి తర్వాత రిమైనింగ్ అడ్జస్ట్ చేయాలి. ఎస్ సార్. రైట్? ఈ పాయింట్ క్లియర్ కదా? ఎస్ సార్. సో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు దీనిలో. సార్ చెప్పు నాన్న. ఎవరమ్మా? హేమంత్ సార్. హేమంత్, వెరీ గుడ్. అడుగు నాన్న.
లాస్ వచ్చినప్పుడు పిఎన్ఎల్ లో ఏ హెడ్ మీద డెబిట్ చేస్తారు సార్? ఎలా చేస్తారు సార్? పిఎన్ఎల్ అకౌంట్ డెబిట్ డ్యూ టు రివాల్యూషన్ అంతే, లాస్ ఆన్ రివాల్యూషన్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మామూలుగా మనం అసెట్ నమ్మినప్పుడు ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్ ఆన్ సేల్, లాస్ ఆన్ సేల్ అని రాస్తామా? ఎస్ సార్. ఆ లాస్ ప్రాఫిట్ మళ్ళీ అల్టిమేట్ గా ఎక్కడికి వెళ్తుంది? పిఎన్ఎల్. ఎస్ సార్. ఇక్కడ మళ్ళీ టైం వేస్ట్ ఎందుకు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డౌన్వర్డ్ అయింది, లాస్ ఆన్ రివాల్యూషన్ రాసి మళ్ళీ లాస్ ని పిఎన్ఎల్ తీసుకెళ్లే బదులు డైరెక్ట్ గా పిఎన్ఎల్ రాస్తున్నాను అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే. ఇంకెవరికైనా ఏదైనా డౌట్? సార్ చెప్పమ్మా. సార్ ఇది చేంజెస్ పర్మనెంట్ గా జరిగాయంటేనే రివాల్యూషన్ అకౌంట్ లో మార్చుకుంటామా సార్? అంతేనండి, జనరల్ గా ఏ చేంజ్ చేయాలన్నా పర్మనెంట్ అయితేనండి అన్న. టెంపరీ చేంజ్ అయితే దాన్ని అసలు క్యాన్సిల్ చేయాల్సిన, ఎందుకంటే మన Okay, గోయింగ్ sir. కన్సర్న్ కాన్సెప్ట్ నాన్న ఫ్యూచర్ మనకి ఉంటుంది అని తెలిసినప్పుడు ఫ్యూచర్ లో పర్మనెంట్ చేంజ్ కాబట్టి దాన్ని మార్క్ చేయాల్సిన అవసరం లేదు. ఎస్ సార్. పర్మనెంట్ చేంజ్ అయితేనే మనం జనరల్ గా దాని వాల్యూని మార్చుకోవచ్చు. ఒకవేళ చేయకపోయినా కాన్సెప్ట్ అని అంటాం. ఓకే సార్, ఒకవేళ చేయకపోయినా ప్రాబ్లం అని ఉంటుందా సార్? ఏం లేకపోతే లేదు, పర్వాలేదు. మ్యాండేటరీ కాదు కదా సార్ ఇది? మాండేటరీ కాదు కానీ కొన్ని కేసెస్ ఉంటాయి నాన్న, అంటే లైక్ కొన్ని కేసెస్ లో ఎస్ఎస్ ని రివాల్యూ చేస్తారు. ఓకే సార్. ఆ కేసెస్ మీరు అకౌంటింగ్ స్టాండర్డ్స్ చదివినప్పుడు అర్థమవుతాయి. ఓకే సార్. మనం జనరలైజ్డ్ గా చెప్పుకుంటున్నాం కానీ కొన్ని స్పెసిఫిక్ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఓకే సార్. ఓకే, ఆ వాటి గురించి మీరు తర్వాత నేర్చుకుంటారు, ఇప్పుడు ఓకే అవసరం సార్. ఓకే సార్. ప్రస్తుతానికి జనరలైజ్డ్. ఓకే సార్. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్? రైట్ నా, సో దీని మీద సమ్ సాల్వ్ చేద్దాం. నన్ను వీడు ఇచ్చాడు, ఒక డయాగ్రామ్ ఇచ్చాడు. సో ఈ పాయింట్స్ జాగ్రత్తగా మీరు చదివితే నేను ఏదైతే చెప్పానో అదే విషయం ఉంటుంది. నేను సింపుల్ ఫామ్ లో డెబిట్ క్రెడిట్ అని సింపుల్ గా చెప్పాను, వాడు సెంటెన్స్ రూపంలో ఇచ్చాడు. కొంచెం మీరు జాగ్రత్తగా చదివితే అది అర్థమవుతుంది. సో లెట్ us సాల్వ్ ఇలిస్ట్రేషన్ నెంబర్ 10. నిత్య. ఎస్ సార్. నిత్య, ఇలిస్ట్రేషన్ నెంబర్ 10 అన్న. ఈ Yes, కాన్సెప్ట్ అంటే విన్నావు కదా నాన్న? విన్నాను సార్. రైట్. మిషన్ కాస్ట్ 12 lakhs అంట, డిప్రిసియేటెడ్ స్ట్రైట్ లైన్ మెథడ్ అంట, 10 years వర్కింగ్ లైఫ్ అంట, 0 residual value అంట for 3 years. At the end of third year, machine was revalued upward by 60,000 and the remaining useful life was reassessed at 9 years. Calculate depreciation for the fourth year. So for revaluation kuda same na. ఇప్పుడు మన asset revalue చేస్తే asset value ఏం చేస్తున్నాం? పెంచుతున్నాం. డౌన్వర్డ్ చేస్తే తగ్గిస్తున్నాం సార్. అప్పుడు asset value మారిందంటే బుక్ లోన్ వాల్యూ దాని ప్రకారం డిప్రిసియేషన్ మారదా? మారుతుంది సార్. మారిపోతుందన్న. సో రివాల్యూషన్ వల్ల కూడా డిప్రిసియేషన్ మారుతుంది. అది రెట్రాస్పెక్టివ్ ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ చేయాలా? ప్రాస్పెక్టివ్ కింద చేయాలి. ఏదైనా ప్రాస్పెక్టివ్ చేంజ్, రెట్రాస్పెక్టివ్ చేంజ్ అవసరం లేదు నాన్న. ఓకేనా? ఎస్ సార్. ఎస్ఎట్ కి సంబంధించి ఏదైనా సరే గుర్తుపెట్టుకో, న్యూ స్టాండర్డ్ రూల్స్ ప్రకారం అన్ని ప్రాస్పెక్టివ్ చేంజెస్. ఓకే సార్. రైట్. సో ప్రాస్పెక్టివ్ చేంజెస్ ప్రకారం మనం అబ్జర్వ్ చేస్తే ఫోర్త్ ఇయర్ మనం మాట్లాడాలి. సో ఫోర్త్ ఇయర్ కనుక్కోవాలంటే ముందు దాని యొక్క థర్డ్ ఇయర్ కి బుక్ వాల్యూ కావాలి. ఎస్ సార్. రైట్. అంటే కాస్ట్ ఎంత? కాస్ట్ 12 lakhs సార్. సో డిప్రిసియేషన్ ఫర్ 3 years కావాలి. ఎస్ సార్. ఎవ్రీ ఇయర్ డిప్రిసియేషన్ ఎలా అంటే 12 lakhs మైనస్ స్క్రాప్ వాల్యూ అని ఇచ్చాడా? ఎస్ 0 ఇచ్చారు సార్. 0 డివిజన్ లైఫ్ ఎంత స్టార్టింగ్ లో? 10 ఇచ్చారు సార్. ఇది ఎవ్రీ ఇయర్ డిప్రిసియేషన్ ఇంటూ సైకిల్ లైన్ అవుతుంది కాబట్టి ఇంటూ 3 డైరెక్ట్ చేసేయచ్చు. ఓకే సార్. అప్పుడు ఎంత అవుతుంది? 1,20,000 ఇంటూ 3 36 3,60,000. 3,60,000 1,20,000 into 3,60,000. ప్రతిదానికి క్యాలిక్యులేటర్ అవసరం లేదు. రైట్. సో 12 lakhs minus 3,60,000 is the book value for after 3 years. ఎస్ సార్. సో 2 lakh 1,60,000 పోయిందంటే ఎంతనా? 8,40,000. ఎస్ సార్. ఓకే. ఓకే సార్. సో 8,40,000 బుక్ వాల్యూ అన్న. ఇది థర్డ్ ఇయర్ ఎండ్కి. ఎస్ సార్. ఫోర్త్ ఇయర్ నుంచి ఇంక ఇదేనన్నా మనం కన్సిడర్ చేయాలి. ఫోర్త్ ఇయర్ లో 8,40,000 కాస్త రీవాల్యూ జరిగింది. ఎంతకి? 60,000 జరిగింది. అంటే అసెట్ వాల్యూ ఎంత అయింది అప్పుడు? 9 lakhs అయింది. అసెట్ పెరగాలంటే ఎంట్రీ అయితే రాయాలి కదా నేను? రాయాలి సార్. ఎంట్రీ ఏంటి అన్న? ఫస్ట్ అసెట్ అకౌంట్ డెబిట్ టు రివాల్యూషన్ అకౌంట్. రివాల్యూషన్ రిజర్వ్. ఎస్ సార్. రివాల్యూషన్ రాస్తే పర్వాలేదు. రివాల్యూషన్ రిజర్వ్. అసెట్ డెబిట్ అయింది కాబట్టి అసెట్ పెరిగిందన్న. పెరిగిన అసెట్ మీద డిప్రిసియేషన్ కట్టాలి. ఎస్ సార్. ఫోర్త్ ఇయర్ నుంచి డిప్రిసియేషన్ లో ఇది కాస్ట్ నాన్న. సో వాట్ ఇస్ ద రిమైనింగ్ యూస్ఫుల్ లైఫ్? 9 years అని చెప్పారు సార్. 9 years అన్న. సో స్క్రాప్ వాల్యూ
0 sir. జీరోనా? సో దాన్ని బట్టి డిప్రిసియేషన్ కట్టొచ్చు 4th year onwards 9 lakhs minus 0 divided by 9 that equals to 1 lakh sir. 1 lakh is the depreciation per annum. ఓకేనా? Yes sir. ఇది ఏ Yes, ఇయర్ sir. నుంచి? 4th year నుంచి sir. 4th year నుంచి నాన్న. ప్రాస్పెక్టివ్ చేంజ్. Yes sir. అదే అడిగాడు వాడు క్వశ్చన్. క్యాలిక్యులేట్ డిప్రిసియేషన్ ఫర్ 4th year, ద ఆన్సర్ ఇస్ 1 lakh. ఓకేనా? సో ఎప్పుడైనా చేంజ్ ఆఫ్ మెథడ్ చేంజ్ కానీ, లైఫ్ చేంజ్ కానీ, స్క్రాప్ వాల్యూ చేంజ్ కానీ, లేదా రీవాల్యూషన్ కానీ, ఏ ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ అయినా ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్. Yes sir. ప్రాస్పెక్ట్ అంటే ఏ ఇయర్ లో చేంజ్ అయిందో ఆ ఇయర్ కి బుక్ వాల్యూ ఉంటే ఆ బుక్ వాల్యూనే కాస్టింగ్ కన్సిడర్ చేస్తాం. ఏం చేంజ్ అయిందో దాని ప్రకారం మెథడ్ ప్రకారం డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. సింపుల్. Okay sir. కానీ ఏది చేయాలా, ఏ రోజు అయితే ఎఫెక్ట్ చేంజ్ అయిందో ఆ ఇయర్ వరకు ఉన్న బుక్ వాల్యూ కంపల్సరీగా కావాలి. Okay sir. అది కనుక్కోవడం, మిగిలింది చేసుకుంటూ వెళ్ళిపోవడం. రైట్ Okay sir. రైట్ నాన్న. మరి ఇంకా మిగిలింది ప్రాక్టీస్ క్వశ్చన్ లో క్వశ్చన్స్ కదా, చేసేద్దామా నిత్య? Yes sir చేద్దాం. కంప్లీట్ చేసేద్దాం నాన్న. ప్రాక్టీస్ క్వశ్చన్ లో 4 and 5 అయినా పెండింగ్ ఉన్నాయన్న. అవును సార్ 4 and 5. క్వశ్చన్ చదువుతాను, ట్రై చేద్దాం. నువ్వు 4th క్వశ్చన్ ట్రై Okay చేద్దాం. sir. Okay sir. Right. The machinery costing 20 lakhs, depreciation straight line method, 10 years working life, salvage value 0 for 4 years. Post 4 years is 0. At the end of 4th year, machinery was revalued upwards. Same question. Remaining useful life of the machine was reassessed at 8 years. At the end of the 4th year, calculate depreciation for 5th year. Same question kada. Yes sir, same question. All right. Try cheddam. First of all, first 4 years part 2. Cost of the asset enta nana? 20 lakhs sir. Cost enta cheppadu? 20 lakhs. 20 lakhs. 20 lakhs ana. 4 years part 2 kada. Question lo first same depreciation. Yes sir. 4 years straight line method kada. Yes sir, straight line method. So 20 lakhs minus scrap value 0 sir. divide by life 10 sir. 10 అయినా చెప్పాడా? Yes sir, చెప్పారు sir. చెక్ చేసుకున్నా ఒక్కసారి మళ్ళీ. 10 years life straight line method 0 salvage value, right? So depreciation per annum 4 years కి కలిపి ఎంత అన్న? 8 lakhs sir. 20 lakhs divided by అంటే 2 lakhs into 4 8 lakhs. Very good. 8 lakhs minus చేస్తే depreciation, so then book value for the 4th year end ఎంత అవుతుందన్న? 12 lakhs. 12 lakhs అవుతుందన్న. This will be considered as a cost from the 4th year 5th year onwards. Yes sir. So depreciation for 5th year. 5th year ఎంత అంటే మళ్ళీ సేమ్ 12 lakhs కాస్త రీవాల్యూ అయిందంటే ఎంత రీవాల్యూ అయింది? 80,000 పెరిగింది సార్. పెరిగింది అన్నారు. సో ప్లస్ 80,000. సో అసెట్ వాల్యూ రీవాల్యూ అవగానే ఎంట్రీ రాస్తాం. అసెట్ అకౌంట్ డెబిట్ రీవాల్యూషన్ లేదా? Yes sir. అసెట్ వాల్యూ పెరిగిందని మైనస్ స్క్రాప్ వాల్యూ అని మార్క్ చెప్పాడా? 0 చెప్పారు సార్. 0 నాన్న. లైక్ రిమైనింగ్ యూస్ఫుల్ లైఫ్ ఎంత? 8 years చెప్పారు సార్. రిమైనింగ్ లైఫ్ టోటల్ లైఫ్ అది? రీఅసిస్టెడ్ అని చెప్పారు సార్. ఓకే, రీఅసెస్డ్ అన్నాడంటే ఇక్కడ నుంచి రీఅసెస్ చేస్తాను. ఒక్క Yes, నిమిషం sir. చెక్ చేస్తాను. మిషన్ ఆల్సో రీఅసెస్డ్ యాజ్ 8 years at the end of the 4th year. 4th year లో రీఅసెస్మెంట్ 8 years అన్నాడా? అదే టోటల్ లైఫ్ 8 years అన్నాడు అనుకో, అప్పుడు 4 ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఇంకో 4 వేయాలంటే. ఓకే సార్. ఓకేనా? మళ్ళీ ఒకసారి చూడు. యూస్ఫుల్ లైఫ్ ఆఫ్ ది మిషన్ వాజ్ రీఅసెస్డ్ యాజ్ 8 years at the end of the 4th year. 4th year తర్వాత మళ్ళీ లైఫ్ అసెట్ లైఫ్ ఎంత తీసారంట? 8 కింద చేశారు సార్. ఆ రిమైనింగ్ యూస్ఫుల్ లైఫ్ అని చాలా క్లియర్ గా చెప్పాడు అన్న. లేకపోతే చాలా ప్రమాదం ఇది. ఓకేనా? ఓకే సార్. రిమైనింగ్ యూస్ఫుల్ లైఫ్ ఇస్ 8 years. సో డివైడ్ బై 8 అని ఎంత అవుతుంది అన్న? 12,80,000 divided by 8. 1,60,000. 1,60,000 is the depreciation per annum from 5th year onwards. 5th year సార్. అయిపోయిందా సమ్మ? ఎస్ సార్. ఇందులో పెద్ద కష్టమైన విషయాలు ఉందా? లేదు సార్. సో లెట్స్ చెక్ ది ఆన్సర్. అంతా వచ్చింది. 4th answer 1,69,000. రైట్? ఎస్ సార్. రైట్. మిగిలింది లాస్ట్ క్వశ్చన్ నాన్న. చేస్తామా? పర్వాలేదా లాస్ట్ క్వశ్చన్ కూడా? ఎస్ సార్. రైట్, చూద్దాం. లాస్ట్ క్వశ్చన్. అమేజింగ్ గ్రూప్ హ్యాడ్ ఏ ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ విత్ బుక్ వాల్యూ 35 lakhs ఆన్ 31st December 2019. సో 19 ఇయర్ ఎండ్ కి బుక్ వాల్యూ నాన్న. ఎస్ సార్. అంటే అప్పటికి ఆల్రెడీ కాస్ట్ ముందే కొన్నాడు, డిప్రిసియేషన్ కూడా మైనస్ చేస్తాడు. బుక్స్ లో ఉన్న వాల్యూ 35 lakhs. ఎస్ సార్. బ్యాలెన్స్ ఇన్ రీవాల్యూషన్ సర్ప్లస్ ఆన్ దట్ డేట్ వాస్ 3 lakhs. అంటే అర్థం సర్ప్లస్ అంటే ఎక్కువ ఉంది సార్. ప్రాఫిట్. రీవాల్యూషన్ రిజర్వ్ అంటే నా బ్యాలెన్స్ షీట్ లో ఎసెట్ బుక్ వాల్యూ 35 lakhs, రీవాల్యూషన్ రిజర్వ్ 3 lakhs కనబడుతున్నాను నా బ్యాలెన్స్ షీట్ లో.
ఎస్ సార్. అంటే దీని అర్థం అసెట్ ఆల్రెడీ రీవాల్యూ అయిందనా అవ్వలేదనా? రీవాల్యూ చేయాలి సార్ మనం. ఆల్రెడీ చేసేనా, అందుకే బ్యాలెన్స్ ఉంది. ఓకే సార్. ఇప్పుడు అసెట్ ని రీవాల్యూ చేస్తేనే కదా లెడ్జర్ క్రియేట్ అవుద్ది. అవును సార్. అసెట్ అకౌంట్ డెబిట్ టు రీవాల్యూషన్ రిజర్వ్, అప్పుడే కదా బ్యాలెన్స్ షీట్ లో కనబడుతుంది. అవును సార్. అర్థమవుతుందా? ఎస్ సార్. ఇప్పుడు నీకు బ్యాలెన్స్ ఉందని చెప్తున్నాడా, రీవాల్యూ చేశానని చెప్తున్నాడా? రీవాల్యూ చేశాను, బ్యాలెన్స్ ఉందని చెప్తాను. బ్యాలెన్స్ ఉందని చెప్తాడు, అంటే ఇది ఆల్రెడీ రీవాల్యూ చేశాడు. అప్వర్డ్ చేశాడా, డౌన్వర్డ్ చేశాడా? అప్వర్డ్ చేశారు సార్. ఎందుకన్నా? ఎందుకంటే Surplus రీవాల్యూషన్ రిజర్వ్ ఉందన్నాడు. ఎస్ సార్. అప్వర్డ్ చేస్తేనే రీవాల్యూషన్ రిజర్వ్ వస్తుంది. అవును సార్. నేను ఇక్కడ రాస్తాను, జస్ట్ అండర్స్టాండింగ్ కూడా ఇక్కడ రాస్తాను. నా బ్యాలెన్స్ షీట్ లో 2 విషయాలు ఉన్నాయన్న. ఒకటి ప్లాంట్ అండ్ మిషనరీ బుక్ వాల్యూ 35 lakhs ఉంది బ్యాలెన్స్ షీట్ లో, ఎసెట్ ఇది. లైబిలిటీస్ లో రిజర్వ్, రీవాల్యుయేషన్ రిజర్వ్ అనే పేరుతో 3 lakhs. ఇలా 2 ఉన్నాయి అన్న. ఓకేనా? ఓకే సార్. రైట్. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దర్ ప్రాక్టీస్ ఆఫ్ రీవాల్యూయింగ్ ద అసెట్స్ ఆన్ ఇయర్లీ, ఎవ్రీ ఇయర్ చేస్తారు అదే పని. అంటే అనదర్ రీవాల్యుయేషన్ వాస్ క్యారీడ్ అవుట్ ఆన్ 31 December 2019. 2019 లో మళ్ళీ రీవాల్యూ చేశాట. ఎస్ సార్. మనకి ఇందాక ఇచ్చిన బ్యాలెన్స్ అంటే ప్రీవియస్ గా రీవాల్యూ చేయడం వల్ల వచ్చిన బ్యాలెన్స్ ఇచ్చాడు. 2019 లో మళ్ళీ రీవాల్యూ చేస్తాం. ఓకే సార్. Evaluate the impact of revaluation if the fair value as per the revaluation done on 31st December was. Fair value means మార్కెట్ లో ఎంతకు వస్తుంది. ఓకే సార్. మార్కెట్ లో 37 lakhs అన్న, 35, 37 అయింది అన్నా. ఓకే సార్. దానికి ఎంట్రీ ఏమవచ్చు చెప్పప్పుడు? అసెట్ పెరిగిందా తగ్గిందా? అసెట్ పెరిగిందని చెప్పారు. అసెట్ ని డెబిట్ చేయాలి 2 lakhs. అసెట్ అకౌంట్ డెబిట్ టు క్రెడిట్ ఏంటి? రీవాల్యుయేషన్ రిజర్వ్స్. మళ్ళీ ఎందుకు రీవాల్యుయేషన్ రిజర్వ్ P&L ఎందుకు చేయలేదు? ఎందుకంటే పెరిగింది కదా సార్. ఆల్రెడీ పెరిగింది, ఇంకా పెరిగింది. మళ్ళీ పెరిగితే నా దగ్గర P&L ఇంతకు ముందు ఏమైనా డెబిట్ అయిందని చెప్పాడా? లేదు సార్, చెప్పలేదు. చెప్తే దాన్ని క్యాన్సిల్ చేయాలి, కానీ అలా లేదు. ముందు పెరిగింది, ఇప్పుడు కూడా పెరిగింది. ఇప్పుడు కూడా పెరిగిందని చెప్పారు. సో రీవాల్యుయేషన్ రిజర్వ్. ఎస్ సార్. రైట్ అండ్ సెకండ్ కేస్ 33 lakhs డౌన్వర్డ్. ఇప్పుడు చెప్పు. అసెట్ అకౌంట్ డెబిట్ టు P&L అకౌంట్స్. నన్ను తగ్గితే అసెట్ తగ్గితే దీని మీదే కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకేనా? ఓకే సార్. 35 నుంచి 33 అయింది అంటే అసెట్ తగ్గితే అసెట్ ని క్రెడిట్ చేయాలి, డెబిట్ కాదు. ఎస్ సార్. P&L అకౌంట్ డెబిట్ టు అసెట్ అకౌంట్. P&L ఎందుకు డెబిట్ చేస్తాం? ఎందుకంటే ఆల్రెడీ రీవాల్యుయేషన్ రిజర్వ్ ఉంది కదా. ఓ ఎస్ సార్. ఉంటే దాన్నే ముందు కట్ ఆఫ్ చేయాలి. దానికన్నా ఎక్కువ తగ్గితే P&L డెబిట్ చేయాలి. ఓకే సార్. నువ్వు చెప్పింది ఫస్ట్ టైం, ఇది ఫస్ట్ టైమా? కాదు సార్, సెకండ్ టైం. సబ్సిక్వెంట్ లో ఆల్రెడీ ఉన్నదాన్ని ముందు యూటిలైజ్ చేయాలి. ఓకే సార్. సో కాబట్టి ఫస్ట్ ఎంట్రీ ఆఫ్ రీవాల్యుయేషన్ రిజర్వ్ అకౌంట్ డెబిట్ 2 lakhs. ఇదే ఒకవేళ డౌన్వర్డ్స్ అనా నన్ను చూడు. ఇప్పుడు లాస్ట్ కేసు చూడు, నీకు బాగా అర్థమవుతుంది. ఈ ఆన్సర్ దేనికి? ఇది బి పాయింట్, ఎస్ సార్. ఇది ఏ పాయింట్. ఓకేనా? ఓకే సార్. లాస్ట్ అండ్ ఫైనల్ సి పాయింట్. కాన్సన్ట్రేట్ చేస్తే బాగా అర్థమవుతుంది. సి పాయింట్. ఓకే సార్. సి పాయింట్ లో మళ్ళీ డౌన్వర్డ్స్ కాబట్టి అసెట్ ఏమవుద్ది? తగ్గిపోతుంది సార్. క్రెడిట్ ఎంత? క్రెడిట్ 4 lakhs సార్. 35 అనేది 31 అంటే 4 lakhs తగ్గిందని. ఇప్పుడు డెబిట్ చేయాలి. ఏం డెబిట్ చేద్దాం? P&L నా రిజర్వ్ అయిపోయింది కదా సార్. ఏ కేస్ ఇండిపెండెంట్. ఓకే సార్. ప్రీవియస్ కేసు 3 డిఫరెంట్ కేసెస్ కి ఆన్సర్ అడుగుతున్నాడు. ఇది సిచ్యువేషన్. ఓకే సార్. ఈ సిచ్యువేషన్ నుంచి ఆలోచించాలి ఏ కేసు అయినా. ఓకే సార్. ఫస్ట్ కేసు, ఈ కేసు నుంచి ఫస్ట్ కేసు ఇది ముందు పెరిగింది, మళ్ళీ పెరిగింది కాబట్టి రీవాల్యుయేషన్ రిజర్వ్ క్రెడిట్. ఎస్ సార్. ఈ కేసు నుంచి ఈ కేసుకి వచ్చాం అంటే ముందు పెరిగింది, తగ్గింది కాబట్టి క్రెడిట్ చేస్తాం. డెబిట్ రీవాల్యుయేషన్ రిజర్వ్ ఎందుకు చేస్తాం? ఎందుకంటే ఆల్రెడీ రీవాల్యుయేషన్ రిజర్వ్ బుక్స్ లో ఉంది కాబట్టి. అవును సార్. ఇప్పుడు థర్డ్ కేసు 31 lakhs అసెట్ డౌన్ అయింది 4 lakhs ఆల్రెడీ బుక్స్ లో ఉందా? ఉంది సార్. రీవాల్యుయేషన్ కి 3 lakhs ఇచ్చాం సార్. P&L ఇంకో 1 lakh సార్. అంతేనా? రీవాల్యుయేషన్ రిజర్వ్ 3 lakhs రాయాలి, ఇంకా ఎక్కువ తగ్గిపోయింది కాబట్టి P&L అకౌంట్ డెబిట్ చేయాలి 1 lakh. 1 lakh ఇలా రాయాలని ఎంట్రీ. ఓకేనా? ఎస్ సార్. ఓవర్, సమ్ ఓవర్. సో ఏదైనా సీక్వెన్స్ వాడు ఇచ్చిన సిచ్యువేషన్ బట్టి 3 యాంగిల్స్ లో అడుగుతున్నాడు అంతే తప్ప ఒకదానికి ఒకదానికి ఇంటర్లింక్ లేదన్న క్వశ్చన్స్ కి. ఓకే సార్. రైట్. లాస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ కేసు చూడనా ఓన్లీ అప్వర్డ్ కాబట్టి రివాల్యుయేషన్ రిజర్వ్ క్రియేట్ అయింది. సెకండ్ కేసు లో డౌన్వర్డ్ అయినా రివాల్యుయేషన్ రిజర్వ్ డెబిట్ అయింది. ఎందుకు P&L డెబిట్ అవ్వలేదు? ఎందుకంటే ఆల్రెడీ రిజర్వ్ ఉంది కాబట్టి. వెరీ గుడ్. అది కూడా 3 లక్షలు ఉంది కాబట్టి 2 లక్షల వరకు రివాల్యుయేషన్ రిజర్వ్ పోయింది. ఫోర్త్ కేసు లో 4 lakhs తగ్గిందన్న, 3 లక్షల వరకు రివాల్యుయేషన్ రిజర్వ్ ఉంది. మరి ఇంకా తగ్గితే నా దగ్గర రిజర్వ్ లేదు, అప్పుడు ఏం డెబిట్ చేయాలి?
P&L డెబిట్ చేయాలి. సింపుల్. ఓకేనా? ఓకే సార్. సో దీంతో మనకి పూర్తిగా డిప్రిసియేషన్ చాప్టర్ కి సంబంధించిన ప్రతి ఇలిస్ట్రేషన్ ని మనం సాల్వ్ చేసాం, ప్రతి కాన్సెప్ట్ ని మనం డిస్కస్ చేసాం. ఇంకేమైనా పెండింగ్ ఉన్నాయేమో ఇచ్చే ఒకసారి చెక్ చేసుకో. అన్ని అయిపోయాయి సార్. MCQ లో 14th క్వశ్చన్ ఉంది సార్. మీరు చేయండి అని పర్వాలేదు. సో చేసేద్దాం, Okay. కంప్లీట్ చేసేద్దామా? అది కూడా కంప్లీట్ చేసేద్దాం. ఎస్ సార్. MCQ ఎస్ సార్. MCQ లో 14th క్వశ్చన్ నాకు చంద్రశేఖర్ చెప్తారు. సార్ చంద్రశేఖర్ 14th క్వశ్చన్ అది చేద్దామా? ఓకే సార్. ఆ ప్లాంట్ యొక్క ఒరిజినల్ కాస్ట్ 50 lakhs అంట, రీవాల్యూడ్ ఆఫ్టర్ 2 years రిజల్టింగ్ ఇన్ క్రెడిట్ ఇన్ రీవాల్యుయేషన్ సర్ప్లస్ అకౌంట్ 4 lakhs. 2 years తర్వాత అసెట్ ని రీవాల్యూ చేశాడు అన్నాను. ఓకే సార్. ఎంత రీవాల్యూ చేశాడు? 4 lakhs. 4 lakhs. కాబట్టి అలా రీవాల్యూ చేయడం వల్ల ఏ అకౌంట్ కి వెళ్ళింది? అది క్రెడిట్ అకౌంట్. క్రెడిట్ రీవాల్యుయేషన్ రిజర్వ్ అకౌంట్ కి వెళ్ళింది. ఎస్ సార్. అసెట్ డెబిట్ అవుతుంది, రీవాల్యూ రిజర్వ్ క్రెడిట్ అవుతుంది కదా. ఎస్ సార్. అదే చెప్పాడు. Towards the year ending 1920, due to COVID-19, the plant value has gone down by 5 lakhs. మళ్ళీ ఇప్పుడు మార్కెట్ లో దాని వాల్యూ పడిపోయింది. ఎస్ సార్. And accordingly, management decided to value the same. ఓకే సార్. What shall be the impact of this downward revaluation? మీరు ఫస్ట్ చెప్పు. అసెట్ డౌన్వర్డ్ అవగానే అసెట్ ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి సార్. ప్లాన్ ని క్రెడిట్ చేయాలి. ఎంత క్రెడిట్ చేయాలి? 5 lakhs. 5 lakhs. మరి డెబిట్ మొత్తం P&L ఏనా? కాదు సార్, రివాల్యుయేషన్ అకౌంట్ సార్, రిజర్వ్ రివాల్యుయేషన్ అకౌంట్ 4 lakhs. ఎంత ఉంది ఆల్రెడీ? 4 lakhs సార్. 4 lakhs వాడుకున్నాం. మరి 5 lakhs తగ్గింది కాబట్టి మిగిలిన 1 lakh ఎక్కడికి పోతుంది? P&L అకౌంట్. సింపుల్. సో P&L డెబిట్ is 1 lakh, డెబిట్ ఆఫ్ 1 lakh. ఎస్ సార్. ఓవర్ ఆన్సర్ అర్థమైందా? అర్థమైంది సార్. యూజ్ చేసి. ఓకే సార్. సో దీంతో మనకి పూర్తిగా డిప్రిసియేషన్ చాప్టర్ కంప్లీట్ అయిపోయిందా? సో ఆఫ్టర్నూన్ క్లాస్ లో మనం కొత్త చాప్టర్ స్టార్ట్ చేద్దాం. రైట్? ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే వాళ్ళ సెషన్ ఇక్కడ ఎండ్ చేస్తాను. మార్నింగ్ సెషన్. థ్యాంక్ యూ.